శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి ఆదిశంకరాచార్య స్వామి వారు రచించినటువంటి మహాద్భుతమైనటువంటి మంత్ర సంబంధితమైనటువంటి స్తోత్రాల్లో సౌందర్యలహరికి కూడా ఒక పెద్దపీట వేశారు. అటువంటి సౌందర్యలహరి చదివితే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మరి దాంట్లో 100 శ్లోకాలు ఉంటాయి కదండి, మాకు చదువుకోవడం అవదు, ఆఫీసులు పనులు ఉంటాయని మీకు సందేహం రావచ్చు. అయితే దాంట్లో 4 శ్లోకాలు కనుక మీరు చదవగలిగితే, ప్రతిరోజు చదవగలిగితే సౌందర్యలహరి మొత్తం చదివినటువంటి ఫలితం ఉంటుంది. ఏమిటి ఆ 4 శ్లోకాలు అంటే, మొదటి శ్లోకం శివశక్త్యాయుక్తో అనేటువంటి శ్లోకం మొదటి శ్లోకం, 3వ శ్లోకం, అలాగే 15వ శ్లోకం, 32వ శ్లోకం. ఈ 4 శ్లోకాలు కనుక మీరు చదివినట్టయితే మీకు సౌందర్యలహరి చదివినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ శ్లోకాలన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో నేను మీకు పెడతాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు తెలియజేస్తాను. ఆ 4 శ్లోకాలు చదువుకోండి. శ్రీమాత్రే నమః.